వెల్కమ్ టు MG9 న్యూస్. నేడు పోలియో ఆదివారం. చిన్నారులకు పసితనంలో వచ్చే పోలియో వ్యాధి నివారణకు నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో ప్రభుత్వం ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు పోలియో ఆదివారం నిర్వహిస్తున్నారు. పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు 2 పల్స్ పోలియో చుక్కలు వేయడం వల్ల భవిష్యత్తులో పిల్లల కాళ్లు చేతులు వంకరపోకుండా ఆరోగ్యంగా ఎదుగుతారని, ప్రతి ఒక్క చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోసిగి హెల్త్ అసిస్టెంట్ శ్రీధర్ కోరారు. కోసిగి మండల కేంద్రంలోని అన్ని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, హెల్త్ సెంటర్లలో ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. కోసిగి మండలం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు హిందీ టీచర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో భారత్ స్కౌట్ గైడ్ తరపున పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో గల చిన్నారుల తల్లిదండ్రులకు పల్స్ పోలియో పట్ల అవగాహన కల్పించి చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించడానికి వాలంటీర్లుగా వ్యవహరిస్తున్నారు. దుద్ది గ్రామంలో హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని దేశాలలో పోలియో వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ మళ్లీ పోలియో వ్యాధి సంక్రమిస్తుంది. కానీ మన దేశం పూర్తిగా పోలియో రహిత దేశంగా ఉంది కాబట్టి ఇతర దేశాల వలె కాకుండా ప్రతి ఒక్కరూ సహకరించి వ్యాధి మళ్లీ సంక్రమించకుండా సహకరించాలని అసిస్టెంట్లు శ్రీధర్, బలరాం కోరారు. శ్రీధర్, బలరాం ఏపీ మోడల్ స్కూల్ స్కౌట్ గౌడ్ కెప్టెన్ రాజేశ్వరి కోరారు. ఈ రోజు మండలం మొత్తంలో 97% పోలియో కార్యక్రమం పూర్తయిందని, ఇంకా ఎవరైనా పోలియో చుక్కలు వేసుకోకుంటే రేపు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి మిగిలిన వారికి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని మండల విద్యాధికారి డాక్టర్ మనోజ్ తెలియజేశారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. నా పేరు జి రాజేశ్వరి. ఏపీ మోడల్ స్కూల్ కోసిగి నందు హిందీ టీచర్, భారత్ స్కౌట్ గైడ్ క్యాప్టెన్గా నేను సెలెక్ట్ అయినాను. ఈరోజు పల్స్ పోలియో నందు మనకి ఇక్కడ కోసిగి మండలంలో భారత్ స్కౌట్ గైడ్ తరఫు నుంచి పల్స్ పోలియోని మనకి సర్వీస్ చేయడానికి మనతో పాటు పిల్లలు, నాతో పాటు గైడ్ మరియు పిల్లల్ని తీసుకుని వచ్చినాము. 2 సెంటర్లు, బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ 2 దగ్గర మేము సర్వీస్ చేస్తున్నాము. మా గైడ్స్ పిల్లలతో మాకు ఇది చాలా సంతోషమైన డ్యూటీ అని చెప్పి భావిస్తున్నాము. ఇదే విధంగా సోషల్ సర్వీస్లో మేము వర్క్ చేస్తాము. భారత్ స్కౌట్ గైడ్ నందు నుండి మాట్లాడుతున్నాము. ఇక్కడ మేము పొద్దున 7:30 నుండి ఇక్కడ 7:30 నుండి చుక్కల మంది వేస్తున్నాము. సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే ఉంటాము. ఇప్పటి వరకు దాదాపు 96 మందికి వేశాము. బస్సులో ఉండే వాళ్ళను, ఆటోలో ఉండే వాళ్ళని అందరినీ పిలుచుకొని వచ్చి వాళ్ళకు పోలియో చుక్కల మీద వాళ్ళకు అవగాహన కల్పించి చేస్తే పోలియో చుక్కలు వేస్తే ఏమవుతుందంటే చెప్పని ఏమి పొద్దున పోలియో అంటే పార్శ్వవాయు అంటారు ఏది రాకున్నట్టు ఇది చేస్తాం. వాళ్ళ చుక్కలకు వాళ్ళ పిల్లలు కూడా బాగుంటుందంటే చెప్పని మేము వేపిస్తున్నాము. సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే ఉంటామండి. 4 గంటల వరకు వచ్చి